క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ టీవీ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రభు మాకిచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచటానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనము సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి ఉపయోగించుకుందాం. ప్రియులారా, ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, దేవుని కృపను బట్టి ఆరాధన టీవీలో వాక్య పరిచర్య 13 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోనికి ప్రవేశించడం జరిగింది. నిన్న జూలై 27వ తేదీన ఆరాధన టీవీలో మరి వాక్య పరిచర్య ప్రారంభించాను. 2009వ సంవత్సరంలో జూలై 7వ తేదీన ఆరాధన ఛానల్ ప్రారంభించబడింది. 20 రోజుల తర్వాత జూలై 27వ తేదీన 2009లో ఆరాధన టీవీలో వాక్య పరిచర్య ప్రారంభించాను. దేవుని కృపను బట్టి ఈ 13 సంవత్సరాలు విజయవంతంగా టీవీలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన వారందరికీ పేరు పేరు వరుసన ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మరి ఆరాధన టీవీ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ఈ అంచె దినాల్లో ప్రభు రాకడ వరకు ఈ టీవీ పరిచర్య కొనసాగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. టీవీలో మీరు వింటున్నటువంటి ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా మీకు అందుబాటులో ఉంచాం గనక ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ అంచె దినాల్లో యోధాపత్రిక ధ్యానాలు మనం అందరం నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడే సంఘంలో మనం ఉండటానికి ఈ వాక్య పరిచర్య అందరికీ సహాయపడాలనేది మా ఉద్దేశం. అందువల్ల ఈ కార్యక్రమాలకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎంతో కాలం నుండి ఈ కార్యక్రమాల ద్వారా వాక్య పరిచర్యను పొందుకుంటున్న మీరు తప్పనిసరిగా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, మమ్మల్ని ప్రోత్సహించాలని మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఈరోజు మనము 83వ వర్తమానం తీసుకోబోతున్నాం. అంచె దినాలు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోధా పత్రికలో నుండి 83వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. ఈరోజు అంచె దినాలను గూర్చి మేము ఆలోచించబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనము యోధా పత్రికను ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా ధ్యానం చేస్తున్నాం.
యోధా పత్రికలో ఒకే అధ్యాయం ఉంది, 25 వచనాలు ఉన్నాయి. ఈ పత్రికని 2 సంవత్సరాలు ధ్యానం చేయాలని నిర్ణయించడం జరిగింది, 2021-22. ఈ పత్రిక నుండి 100 వర్తమానాలు ప్రియ ప్రేక్షకులకు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. అందువల్ల ఈ యోధా పత్రిక ధ్యానాలన్నింటినీ మీరు ఉపయోగించుకొని ఆత్మీయంగా బలపడాలనేది మా ఉద్దేశం. యోధా పత్రికని సార్వత్రిక పత్రిక అని పిలుస్తారు. ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి పత్రిక. దీనిని భక్తిహీనుల పత్రిక అని కూడా పిలవచ్చు. ఎందుకంటే భక్తిహీనత వల్ల కలిగే నష్టాలు, ఆ భక్తిహీనుల నష్టాల నుంచి మనం ఎలా బయటపడాలో ఒక పరిష్కార మార్గం చూపించేది యోధా పత్రిక. అందువల్ల ఈ పత్రిక ధ్యానాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. మంచిది. ఇప్పుడు మనం యోధా పత్రిక 17వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఓకే, గతంలో 16 వచనాలు మనం చూడటం జరిగింది. 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందులో నుండి మీకు 4 వర్తమానాలు అందిస్తున్నాం. 1, యూదా జ్ఞాపకము చేసి హెచ్చరించుట. 2, అంచె దినాలు. 3, అపోస్తులు. 4, పరిహాసకులు. సో ఈ 4 వర్తమానాలు ఈ భాగంలో నుండి మనం చూస్తాం. ఇక్కడ యూదా సార్వత్రిక సంఘానికి పత్రిక వ్రాస్తూ ఏం చెప్తున్నాడు? 17వ వచనంలో, ప్రియులారా, అంచె దినాలలో తమ భక్తిహీనమైనటువంటి ఆలోచనల చొప్పున నడుచుకొనుచు పరిహాసకులు వస్తారు. తమ ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళు వస్తారని, పరిహాసకులు ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన విషయములను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. ఓకే, 1:5లోనేమో కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనంలో యేసుక్రీస్తు వారు అపోస్తులు మీకు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. చూసారా, కొన్ని విషయాలేమో ఆయన జ్ఞాపకం చేశాడు ఈ పత్రికలో. కొన్ని విషయాలేమో మరి యేసుక్రీస్తు వారు అపోస్తులు మీకు ఏ విషయాలు విన్నారో వాటిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకని? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మీరు కొంత ప్రేరేపించబడతారు, ప్రోత్సహించబడతారు. అలాగే కొన్ని పాఠాలు మీరు నేర్చుకోగలుగుతారు. ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడతారు, ఇతరులను సిద్ధపరచగలుగుతారు. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఓకే, ఈ 17వ వచనంలో ప్రియులారా అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పదం. ప్రియులారా అంటే దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం సహోదరి సహోదరులారా అంటున్నాం. ప్రియులారా అంటే దేవుని చేత ప్రేమించబడిన వారులారా, లేక దేవుణ్ణి ప్రేమించే వారులారా, మా చేత ప్రేమించబడుతున్న వారులారా, మమ్మను ప్రేమిస్తున్న వారులారా, ఇలాంటి అర్థం వస్తుంది. సో ప్రియులారా అనే పదం ఈ పత్రికలో 3, 17, 20 3 చోట్ల వ్రాయబడింది. ప్రియులారా అంటూ ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తున్నాడండి. ఏమిటంటే అంచె దినాలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా, ప్రస్తుతం మనం అంచె దినాల్లో ఉన్నామని మీరు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆది అపోస్తుల కాలంలోనే అంచె దినాలను జ్ఞాపకం చేయడం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో అంచె దినాల్లో ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ అంచె దినాలు అనేటువంటి విషయాన్ని గురించి కొంత లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు గమనించాలి. అంచె దినాలు అనేటువంటి ఉన్నాయని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే మనం నివసిస్తున్నటువంటి ఈ లోకానికి అంతమున్నది, మానవ జాతి మనుగడకు అంతమున్నది, మనం జీవించేటువంటి రోజులకి అంతముంది అనేటువంటి ఈ విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రస్తుతానికి మనం ఈ భూగ్రహం మీద నివసిస్తున్నాం కదా, అయితే ఈ భూగ్రహానికి అంతముంది. ఈ భూగ్రహం లక్షల కోట్ల సంవత్సరాలు కొనసాగిద్ది అని మీరు అనుకోకూడదు. అంచె దినాలు వచ్చినప్పుడు ఈ భూగ్రహం ఉండదు. ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడి, లేక అగ్ని వర్షంలాగా పడి, అగ్ని ప్రళయం వచ్చి ఈ భూగోళం మొత్తం బూడిదైపోతుంది. అవును,
శూన్యములో నుండి పదార్థ సంబంధముగా సృష్టించబడినటువంటి భూగ్రహం తిరిగి మళ్ళీ శూన్యంలో కలిసిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. భూమి ఆకాశాలు గతించిపోతాయి. అందువల్ల అంచె దినాలు అనేవి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంచె దినాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం నివసిస్తున్నటువంటి భూగ్రహం ఉండదు. తర్వాత అంచె దినాలు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? మానవ జాతి చరిత్ర కూడా ముగించబడుతుంది. ప్రస్తుతానికి మనుషులు పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. అవునా? ఒక చెట్టుకి కొన్ని ఆకులు రాలిపోతే కొన్ని ఆకులు పుట్టినట్టుగా ఈ భూగ్రహం మీద మానవ జాతి యొక్క ఉనికి, మానవ జాతి యొక్క మనుగడ ఎలా ఉంది? కొత్తోళ్ళు పుడుతున్నారు, పాతోళ్ళు చనిపోతున్నారు. పుట్టేవాళ్ళు పుడతా ఉన్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ప్రతిరోజు జనన మరణాల రేటు జరుగుతూ ఉంది కదా. ప్రతిరోజు కొన్ని లక్షల మంది జన్మిస్తున్నారు కదా, లక్షల మంది మరణిస్తున్నారు. అంటే ఒక రోజు ఏమవుతుంది? ఈ జనన మరణాలకు కూడా అంతం ఉంటుంది. కనుక ఇక్కడ యూదా సార్వత్రిక సంఘానికి అంచె దినాలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అంచె దినాలు వచ్చినప్పుడు ఏం జరిగిద్దో తెలుసుకోవాలి. మనం అంచె దినాల్లో నివసిస్తున్నామనే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకే, అంచె దినాల్లో ఏం జరుగుతుంది? నెంబర్ 1, మనం నివసిస్తున్నటువంటి భూగ్రహము ఉండదు. భూగ్రహమే ఉండకపోతే ఇక మనమే ఉంటామండి. రానున్న రోజుల్లో ఈ భూగ్రహం ఉండదండి. అగ్ని ప్రళయం వచ్చి అంతా బూడిదైపోతుంది, శూన్యములో కలిసిపోతుంది. అవును, శూన్యములో నుండి చేయబడినటువంటి సృష్టి తిరిగి శూన్యములో కలిసిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని మానవ జాతి ప్రయత్నాలు పనిచేయవు. సైంటిస్టులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, కొంతకాలానికి ఈ భూగ్రహం ఉండదు, ఏదో ఒక ప్రళయానికి ఇది నాశనం అయిపోతుంది. మరి భూగ్రహం ఉండనప్పుడు మానవ జాతి కూడా అంతరించిపోతుంది కదా. అందువల్ల ఈ భూగ్రహం అంతరించిపోకముందే చంద్రుడి మీదకి ఒక 2 కుటుంబాలను పంపించేస్తే, 2 జంటలు పంపించేస్తే, భూగ్రహం అంతమైపోయినా, మానవ జాతి అంతమైపోయినా, ఆ 2 కుటుంబాల ద్వారానన్నా అక్కడ జనోత్పత్తి జరుగుతుంది. జనోత్పత్తి లేక జనాభా ఉనికి మరలా కొనసాగుతుందని సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. చూసారా? అంటే సైంటిస్టులు కూడా అర్థమైపోయింది భూగ్రహం అంతమైపోతుందని. కనుక ఈరోజు గమనించాలి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు నాస్తికులైనా, ఆస్తికులైనా, అవిశ్వాసులైనా, విశ్వాసులైనా, క్రైస్తవులైనా, అన్యులైనా, సేవకులైనా అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంచె దినాలు అనే పదం వచ్చినప్పుడు గుండె జల్లు అనాలి. అంచె దినాలు అనే పదాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. అసలు అంచె దినాలంటే ఏమిటి? అంచె దినాల్లో ఏమి జరిగిద్దో మనం విశ్లేషణ చేయగలిగి ఉండాలి. అవును, అంచె దినాల్లో ఒకటి, మనం నివసిస్తున్న భూగ్రహం మాత్రం ఉండదు. తర్వాత అంచె దినాల్లో ఈ సృష్టి అంతా కూడా శూన్యంలో నుంచి వచ్చింది కనుక తిరిగి శూన్యంలో కలిసిపోతుంది. మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరికి వచ్చేసరికి సృష్టి మొత్తం నాశనం అయిపోయినట్టుగా మీరు చూడవచ్చు. ప్రకటన గ్రంథం 21:1లో మీరు చూసినప్పుడు శూన్యంలో నుంచి మరలా కొత్త సృష్టి వచ్చినట్లుగా మీరు చూడవచ్చు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, పాతాకాశం లేక మొదటి ఆకాశం మొదటి భూమి గతించెను, సముద్రం ఇక లేదు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. సో అంచె దినాల్లో ఏమైపోతుంది? ఈ సృష్టి ఉండదు, మరి ఈ భూగ్రహం ఉండదు. తర్వాత అంచె దినాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడున్నటువంటి మానవ జాతి కూడా అంతరించిపోయిద్ది అన్నమాట. మానవ జాతిలో మరలా జనాభా పుట్టటాలు, జీవించటాలు, మరణించటాలు ఏముండవు. ఒక్కసారి మానవ జాతి మొత్తం క్లోజ్ అయిపోద్ది అన్నమాట, అంతే. ఇంకా ఆ తర్వాత మానవ జాతి మళ్ళీ పుట్టే పరిస్థితులు ఉండవు. అందువల్ల మానవ జాతికి ముగింపు ఉంది అని మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అంచె దినాలు అన్నప్పుడు కాలము కూడా ముగించబడిద్ది. కాలచక్రం. ఇప్పుడు ప్రస్తుతానికి కాలం తిరుగుతుంది కదండి. సంవత్సరానికి 365 రోజులు, 12 నెలలు, నెలకు 30-31 రోజులు. అవునా? ఈ విధంగా ప్రస్తుతానికి ఏంటి, ఒక కాలం మానం ఉంది, కాలచక్రం తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైపోతుంది? అంచె దినాలు వచ్చినవంటే కాలచక్రం ఆగిపోతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, మానవ జాతి అంతరించిపోతుంది, కాలచక్రం ఆగిపోతుంది. శూన్యముల నుంచి వచ్చినటువంటి సృష్టి సమస్తము శూన్యమైపోతుంది. అందువల్ల ఈ అంచె దినాలను గుర్తుపట్టాలి. మరి అంచె దినాల్లో పరిస్థితి ఏంటయ్యా అంటే, అంచె దినాల్లో భక్తిహీనుల సంఖ్య పెరిగిద్ది అన్నమాట. అది భక్తిహీనుల సంఖ్య పెరిగిద్ది, వాళ్ళ పాపం పెరిగిద్ది, పాపం పండిద్ది, వాళ్ళ క్రియలు కూడా పెరిగిపోతాయి అన్నమాట. అందువల్ల భక్తిహీనుల సంఖ్య పెరిగి
ఆ భక్తిహీనుల యొక్క క్రియలు పెరిగి ఒక్కొక్కరు దుర్మార్గుల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారని ఆల్రెడీ తన పత్రికలు చెప్పేసాడు ముందే. మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అన్నట్టుగా పశుప్రాయులుగా జీవిస్తారు. అందువల్ల ప్రస్తుతం మనం అంచె దినాల్లో ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన కాలం 4000 సంవత్సరాల చరిత్ర ముగించబడింది. ఆదాము నుండి నోవాహుకు 1000, నోవాహు నుండి అబ్రహాముకు 1000, అబ్రహాము నుండి దావీదుకు 1000, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000. 4000 సంవత్సరాల చరిత్ర ముగించబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో 2000 సంవత్సరాల చరిత్ర ముగించబడింది. ప్రస్తుతానికి కృపాయుగం యొక్క చివరి గడియల్లో మనం ఉన్నాం. అంచె దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఏమైపోతుంది? ఇక మానవ జాతి కూడా అంతరించిపోయి కాలచక్రం కూడా ఆగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఈ అంచె దినాల్లో జరిగేటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటి? అంచె దినాలు అనగానే యేసుక్రీస్తు రెండవ రాకడ మనకు గుర్తొస్తుంది. అది రెండవ రాకడ దినాలనే బ్రాకెట్లో అంచె దినాలు అని పిలుస్తారు. అవును, ఈ అంచె దినాల్లో యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి గుర్తులు, సూచనలు నెరవేర్చబడతాయి. ఈ అంచె దినాల్లో బైబిల్లో ఉన్న ప్రవచనాలు నెరవేర్చబడతాయి. అర్థమైందా? అటు పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవచనాలు, క్రొత్త నిబంధన ఉన్న కాల ప్రవచనాలను నెరవేర్చబడతాయి. ఎప్పుడైతే ఈ ప్రవచనాలని నెరవేర్చబడుతున్నాయో మనం అంచె దినాల్లో ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే 1948వ సంవత్సరంలో మే నెల 14వ తేదీ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశానికి వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశానికి రావటం జరిగింది. అప్పటి నుంచి అంచె దినాలు ప్రారంభమైనట్లుగా బైబుల్ పండితులు అభిప్రాయపడతారు. కారణం ఏంటంటే రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు నెరవేర్చబడటం వేగమైంది, స్పీడ్ అయింది అన్నమాట. సో ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు చెప్పినటువంటి ఆ గుర్తులు, సూచనలు, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. మన మనస్సాక్షి కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. ఎన్నో విషయాలు మనం ప్రతిరోజు చూస్తున్నాం. సో దీన్ని బట్టి అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో ఉన్నప్పుడు ఇంకా భక్తిహీనులుగా ప్రవర్తించడానికి వీల్లేదు కదా, ఇంకా రక్షణ పొందకుండా ఉండటానికి వీల్లేదు, రక్షణ పొంది పడిపోవటానికి, వెనకబడిపోవటానికి వీల్లేదు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:12 ప్రకారం భయముతో, వణుకుతో మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోవాలి. అవునా? రక్షణ పొందిన వాళ్ళంతా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు రక్షణలో స్థిరంగా ఉండాలి. రక్షణలో స్థిరపడిన తర్వాత అంతం వరకు మన రక్షణ మనం కొనసాగించుకోవాలి. ఎందుకంటే అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. రక్షణ పొందావు, మరి రక్షణలో స్థిరంగా ఉన్నావా? రక్షణను కొనసాగించుకుంటున్నావా? అంతం వరకు ఆ రక్షణలో నువ్వు సహించుకోవాలి. అందువల్ల ఈ అంచె దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం చెప్పాలంటే అంచె దినాల్లో యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయం జరుగుతుంది. అవునా? అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అంచె దినాలు ఇంకా ఎక్కువగా ఎప్పుడు ప్రారంభమవుతాయంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకము నుండి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని భూరధ్వనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సార్వత్రిక సంఘమును రెప్పపాటులో ఉన్న పాటున ఏకకాలములో మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ఇచ్చి ఈ భూలోకంలో నుంచి ఖాళీ చేపించి తీసుకెళ్ళిపోతాడు. సంఘం అదృశ్యమై వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి బోర ఊతారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సంఘం ఎత్తబడక ముందు అంచె దినాలు ఒక పార్ట్ అయితే, సంఘం ఎత్తబడిన తర్వాత అంచె దినాలు మరొక పార్ట్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అంచె దినాలను కూడా 2 భాగాలుగా విభజిస్తాం. సంఘం ఎత్తబడక ముందు అంచె దినాలు, సంఘం ఎత్తబడిన తర్వాత అంచె దినాలు. ఆ అంచె దినాలు అయిపోయినాయి అంటే ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది. సృష్టి నాశనం అయిపోతుంది, భూగ్రహం ఉండదు, మానవ జాతి చరిత్ర ముగించబడుతుంది, కాలచక్రం ఆగిపోతుంది. పాత సృష్టిలో నుంచి మనం నూతన సృష్టిలోకి ప్రవేశిస్తాం. అందువల్ల సంఘం ఎత్తబడక ముందు అంచె దినాల యొక్క మొదటి భాగం అంటారు దీన్ని. సంఘం ఎత్తబడిన తర్వాత అంచె దినాల యొక్క 2వ భాగంలోకి మనం అడుగు పెడతాం. అర్థమైందా? సో ఇప్పుడు యూదా మనకిస్తున్న సందేశం ఏంటి?
సార్వత్రిక సంఘానికి ఆయన ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమి హెచ్చరిస్తున్నాడంటే, మీరు అంచె దినాల్లో ఉంటున్నారు. అంచె దినాలు గుర్తుపట్టండి. అంచె దినాల్లో ప్రభువు రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా బోర ఊదబడవచ్చు, సంఘం ఎత్తబడి వెళ్ళిపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఎత్తబడి సంఘంలో మీరు ఉండటానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు. అవును, అంచె దినాలు ఎలా ఉంటాయో పౌలు గారు తన పత్రికలో వ్రాశాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం చదవండి మీరు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకొనుడి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు అంటూ అంచె దినాల్లో మనుషులు ఎలా ఉంటారో 19 రకాలైనటువంటి విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అంచె దినాల్లో అపహాసకులు వస్తారని, వారు దేవుణ్ణి దూషిస్తారు, మనుషులు దూషిస్తారు, రెండవ రాకడను గురించి విమర్శ చేస్తారు అని పేతురు భక్తుడు కూడా హెచ్చరించాడు. కాబట్టి ఈ అంచె దినాలను గుర్తించి మనం నష్టపోకుండా, మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరిచేవారిగా ఉండాలి. అంచె దినాల్లో మనం సీరియస్గా ఉండి భక్తి చేస్తూ మన రక్షణ మనం కొనసాగించుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. సో ప్రియమైన వాళ్ళని అర్థం చేసుకోండి, అంచె దినాల్లో కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తున్నాను. మొదటి విషయం ఏంటి? అంచె దినాల్లో మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహం ఉండదు, లేదా ఈ సృష్టి ఉండదు అని మనకు అర్థమైపోయింది. కారణం ఏంటి? ఈ సృష్టి అంతా శూన్యములో నుంచి సృష్టించబడింది కనుక తిరిగి ఇది శూన్యంలో కలిసిపోతుంది. కొంతమంది అన్నట్టుగా ఇది పదార్థము ద్వారా సృష్టించబడింది కాదు. ఏదో జీవం అనే కణం ఉంది, ఆ కణం ద్వారా ఈ సృష్టి జరిగింది అనుకోవటానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క వాక్శక్తిలో నుండి, వాక్యము ద్వారా ఈ సృష్టి జరిగిందనమాట. అర్థం చేసుకోండి, దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము ద్వారా ఈ సృష్టి జరిగింది. అందువల్ల ఏమవుతుంది? దేవుడు ఈ సృష్టిని శూన్యంలో నుంచి చేశాడు కాబట్టి మరలా అంచె దినాలు వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా శూన్యంలో కలిసిపోతుంది. పాత సృష్టి ముగించబడుతుంది. దేవుడు ఫ్రెష్గా మరొక సృష్టిని చేసుకోబోతున్నాడు. అది అర్థం చేసుకోవాలి. అలాగే మరి పాత సృష్టిలో మానవుడు సృష్టించబడ్డాడు కదా. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు మానవ జాతి కోట్ల సంఖ్యలో పెరుగుతుంది కదా. జన్మించేవాళ్ళు జన్మిస్తున్నారు, మరణించేవాళ్ళు మరణిస్తున్నారు. అవునా? ప్రస్తుతం ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజ ఈ భూలోకంలో నివసిస్తున్నారు. అయితే పరిస్థితి ఏంటి? అంచె దినాలు వచ్చినప్పుడు మానవ జాతి మొత్తం ఒక్కసారి ముగించబడుతుంది. అంటే ఇక జన్మించటాలు, జీవించటాలు, మరణించటాలు ఉండవు. మానవ జాతి కూడా అంతరించిపోతుందని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కాలచక్రం ఉంది కదా. కాలచక్రం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూభ్రమణం, భూ పరిభ్రమణం. సో ఈ విధంగా దేవుడు కాలచక్రం పెట్టాడు. సో దాన్ని బట్టి మనం కాలాన్ని నిర్ణయిస్తున్నాం, దినాలు, నెలలు, సంవత్సరాలని. అయితే అంచె దినాలు వచ్చినప్పుడు కాలచక్రం కూడా ఆగిపోతుంది. ఇక అంచె దినాల గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ అంచె దినాలు మనం 2 భాగాలుగా విభజించుకోవాలి. ఆది అపోస్తుల కాలంలోనే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అంచె దినాలు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ అంచె దినాల్ని 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి భాగం ఏంటంటే 1948వ సంవత్సరం నుండి, అనగా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తిరిగి తమ స్వదేశానికి వచ్చారో అప్పటి నుంచి మనం మొదటి భాగంగా తీసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు 2వ రాకడలో సంఘము ఎత్తబడి వెళ్ళిపోతుందో అప్పటి నుండి అంచె దినాలు 2వ భాగంగా మనం తీసుకోవాలి. ఆ తర్వాత అంచె దినాలతో దేవుని యొక్క సృష్టి కార్యక్రమం సమాప్తం అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ అంచె దినాల్లో మనం ఏం చేయాలి? ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది, బోర ఊదబడటానికి సిద్ధంగా ఉంది, సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంచె దిన కాలం వచ్చినప్పుడు అంచె దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ యూద 2 భక్తులను ఉపయోగిస్తున్నాడు. అంటే 2 సాక్షులాగా. ఒక అతను మరి అపోస్తుడైనటువంటి పేతురు. యేసుక్రీస్తు 12 మంది అపోస్తులలో మొదటివాడు సీమోను పేతురు మనకు తెలుసు. అతడు ఈ సార్వత్రిక సంఘాన్ని బలపరచడానికి 2 పత్రికలు రాశాడు. పేతురు మొదటి పత్రిక, పేతురు 2వ పత్రిక. ఓకే,
పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ పేతురు భక్తుడు కూడా అంచె దినాలను ప్రస్తావిస్తాడనమాట. ప్రియులారా, అంచె దినాల్లో భక్తిహీనులు వస్తారు, జాగ్రత్త. వారు తమ భక్తిహీనమైనటువంటి క్రియలు చొప్పున నడుచుకుంటారు. అంతేకాదు వాళ్ళు అపహసిస్తారు. పేతురు భక్తుడు చాలా చక్కగా చెప్పాడు అనమాట. ఎలా అపహసిస్తారు వాళ్ళు? ప్రభు రాకడి ఏమైంది? ప్రభు వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? వాగ్దానం నెరవేరలేదేంటి? సృష్టి జరిగినప్పటి నుంచి, అంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే సృష్టి నడుస్తుంది కదా, అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి కదా, ఇంకా సృష్టి నాశనం అయ్యేది ఎప్పుడు? రెండవ రాకడ వచ్చేది ఎప్పుడు అంటూ దేవుణ్ణి దూషిస్తూ, దేవుని సేవకుల్ని దూషిస్తూ, వాక్యాన్ని అపార్థం చేసుకొని అపహసించేటువంటి ఈ అపహాసుకులు వస్తారు అని యోధా భక్తుడు చెప్పిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యోధా భక్తుడు అంచె దినాల గురించి చెప్పాడు. పేతురు కూడా తన పత్రికల్లో అంచె దినాల గురించి రాశాడు. అలాగే పౌలు గారు కూడా మరి అంచె దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయని చెప్పి ఆయన కూడా తెలియపరిచాడు. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు అసలు అంచె దినాలు ఎలా ఉంటాయి, అంచె దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, మనుషులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అని 19 విషయాలు అక్కడ చెప్పాడు. మీరు అర్థం చేసుకోండి. వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉంటే మనం అంచె దినాల్లో ఉన్నామని స్పష్టంగా తెలుస్తుంది. పరిశుద్ధాత్మ మనకి బోధిస్తున్నాడు. మన మనస్సాక్షి కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. వాక్యములో ఉన్న విషయాలను పోల్చి చూసినప్పుడు అంచె దినాల్లో మనం ఉన్నట్టుగా భావించుకుంటున్నాం. అందువల్ల ప్రియులారా, ఇంతకు ముందులాగా మనం ఉండటానికి వీల్లేదు. వాక్యంలో చెప్పినట్లుగా ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను కానీ ఈ దినముల అంతముయందు అంతటా అందరూ రక్షణ పొందవలెనని ఆయన మీ విషయమై దీర్ఘశాంతం చూపిస్తూ మనుషులందరూ రక్షించబడాలని, మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని వాక్యం చెప్తుంది. కనుక మనం రక్షించబడాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరించటమే కాదు, ఆజ్ఞాపిస్తుంది. కనుక దయచేసి గమనించండి. రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందండి. రక్షణ పొందిన వాళ్ళు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరచటానికి ప్రయత్నం చేయండి. ఈ అంచె దినాల్లో భక్తిహీనత అనేటువంటి బలహీనత నుంచి, పాపము నుంచి మనం బయటపడి అప్రమత్తంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అంచె దినాలను గూర్చి కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి సహాయం చేసినందుకు నీ స్తుతి స్తోత్రాలు ప్రభువా. ప్రియ ప్రేక్షకులందరినీ ప్రభువా అప్రమత్తం చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.